వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను చేసిన వీడియోలన్నిటికంటే అంటే కుళ్ళిపోయిన ఆహారం, మూత్రం కలిపిన ఆహారం, మురికి నీళ్ళలో ముంచిన కూరగాయలు, లేకపోతే ఇంజక్షన్లు వేసి వాడుతున్న పండ్లు, ఇట్లా చాలా చూసినాం కదా. ఒక జ్యూస్లో ఇంత దరిద్రంగా నాకు తెలిసి ఫస్ట్ టైం వీడియో చేసిండేమో. వీడంత నీచుడు ఇంకొకడు ఉండడు. ఎక్కడ పడితే అక్కడ షర్బత్ తాగుతున్నారా? మీరు షర్బత్ ఎవరి దగ్గర తాగుతున్నారు, జ్యూస్లు ఎవరి దగ్గర తాగుతున్నారు కొంచెం గమనించుకోండి. ఎందుకంటే ఇలాంటి నీచులు మన చుట్టే ఉన్నా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. వీడి దగ్గర జ్యూస్ తాగేటోళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గర జ్యూస్ తాగేటోళ్ళు తస్మత్ జాగ్రత్త. ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా 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 అవసరం ఉంది. సమ్మర్ కదా అని ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగితే వాళ్ళు ఎలాంటి దాష్టికాలు చేస్తారు అనేది. షర్బత్, జిహాదీ షర్బత్. ఎందుకు చెప్తున్న జిహాదీ షర్బత్ అంటే, వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట. ఇక ఆడపిల్లలకు ప్రతి నెల నెలసరి వస్తుంది, అందరికీ తెలిసిందే. ఆ నెలసరి టైంలో రక్తస్రావం కూడా అవుతుంది, అందరికీ తెలిసిందే. అది ఇందులో ఏమంటారు, సిగ్గుపడాల్సిన అంశం లేదు. అలాంటి టైంలో ఒక ఆడపిల్లకు చేయూతనిచ్చుకుంటూ తనకు మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఉంది. అండ్ ఆ టైంలో ఆ అమ్మాయికి కొంత స్ట్రెస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉద్యోగం చేసే ప్లేసులలో కూడా ఉంది. ఇప్పుడు అక్క నువ్వు జ్యూస్ అన్నావు, అమ్మాయి నెలసరి అంటున్నావు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ఏంటంటే, ఆగండి చెప్తా. సంబంధం ఉంది. ఢిల్లీలోని షాధారా ప్రాంతంలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసిండ్రు. వాడి పేరు కూడా చెప్తా నేను, ఒక్క నిమిషం. రెహవాజా ఇన్ మొహబ్బత్ కా షర్బత్ అనే దాంతో ఇగో కనిపిస్తుంది కదా, ఈ క్యాప్ పెట్టుకొని ఈ నీచుడు. మా వాళ్ళ ఫోటో కూడా స్క్రీన్ మీద వేస్తారు. సో వీడు జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు. ఎక్కడ? ఢిల్లీలోని షాధారా అనే ప్రాంతంలో జ్యూస్ వ్యాపారం చేస్తే ఎవ్వడికి ఏ బాధ లేదు. కానీ తన ప్రియురాళ్ళు వాడే ప్యాడ్ల నుంచి రక్తాన్ని తీసి షర్బతాలో కలిపి దానిని కేవలం హిందువులకు మాత్రమే అమ్ముతున్నాడట. కాపీర్ల పట్ల ఇలా చేయడం ద్వారా తాను స్వర్గాన్ని పొందుతానని అతను నమ్ముతున్నాడట. దీనికి సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫుల్గా వైరల్గా అవుతుంది. ఇదే గనక నిజమైతే వీడిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. ప్రేమ షర్బత్ అనే పేరుతోటి మనమేమో భాయి అని సోదరభావంతో ఉంటే, కాపీర్లుగా హిందువులకు మాత్రమే అమ్ముతున్నాడు అంటే వాడెంత దాష్టికం చేస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ప్రసాదాలలో రైజిన్ అనే విష పదార్థాన్ని కలపాలి అనుకోవడం, ఎలకల మందు పండ్ల మీద రాయడము, మురిక్కాలలో కలిపిన ఏమంటారు కడిగిన కూరగాయల్ని అమ్మడము, రొట్టెల మీద ఉమ్మేయడము. అండ్ ఓల్డ్ సిటీలో గతంలో విన్నా నేను, బిర్యానీలు హిందువులకు వేరేవి, ముస్లింలకు వేరేవి అమ్మేవారని, హిందువుల దాంట్లో పిల్లలు పుట్టకుండా మందులు కలిపేవాడని అప్పట్లో చాలా చాలా వార్తలు కూడా వచ్చాయి. ఇక ఏకంగా యూపీలోనో లేకపోతే మహారాష్ట్రలోనో ఎక్కడో చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు స్కూల్ బాటిల్లో నీళ్లు పారబోసి యూరిన్ తాగిచ్చేటోళ్ళట, యూరిన్ నింపి అందులో పెట్టేటోళ్ళట. చాలామంది పిల్లలు అస్వస్థత అయినాక ఇది బయటకు వచ్చింది. అంటే వీళ్ళ ఆలోచన ఎంత నీచంగా అవుతుంది. ఇంత నీచంగా అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎవరైనా కొంటారా? కొనే వాళ్ళను మూర్ఖులు అంటారు, అంతకుమించి ఇంకేమీ అనరు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.